వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జె మర్యాదాస్ నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి వికలాంగులకు 2016 చట్టంలో ఏదైతే పొందుపరిచారో వాటన్నింటినీ అమలు చేయాలని కొత్తగా వచ్చిన కలెక్టర్ కోరారు. కలెక్టర్ స్పందించి అర్జున్ స్వీకరించి సమస్యల్ని వెంటనే పరిశీలనకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇంటి స్థలాలు లేని వికలాంగులకు ఇంటి స్థలానికి రైల్ పాస్, బస్సులను రాయితీ లేకుండా ఎత్తివేయాలని, 3000 పెన్షన్ నుండి 7000 పెంచాలని, 35 కేజీలు ఎంతో ఇవ్వాలని, ప్రతి వికలాంగులు ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వాలని, బ్లాక్ పోస్టులు భర్తీకి చేయాలని ప్రభుత్వ అధికారులకు తెలిపారు. వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు దాసు, మస్తాన్ వలి, కిరణ్, రాజేశ్వరి, గురుమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు జె మర్యాదాసు వికలాంగుల సమస్యలను ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోపోగా వికలాంగులు సమస్యలపై ఎన్నోసార్లు కలెక్టర్ చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, ఎండీల చుట్టూ, ఇట్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప వికలాంగుల సమస్యలు తీరట్లేదు. కనుక ఈ ప్రభుత్వం గుర్తించి వికలాంగులకు 7000 పింఛన్ అయితేనేమి, ఇంటి స్థలాలు అయితేనేమి, అంత్యోదయ కార్డు అయితేనేమి, ఇలాంటివన్నీ చూసే తప్పకుండా వారికి ఏమి కావాలనో అంటే సానుకూలంగా స్పందించి వారికి రావాల్సిన 2016 చట్టంలో ఏవైతే పొందుపరిచి ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ గారిని కలచడం జరిగింది. స్పందించి కలెక్టర్ గారు మా అప్లికేషన్ తీసుకొని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పడం ఒక జరిగినది ఈరోజు. కనుక ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని నంద్యాలలో వికలాంగుల ఆఫీసు లేదు కొత్తగా ఏర్పాటు చేయాలని మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము. కనుక ప్రభుత్వం గుర్తించి అన్ని జిల్లాలలో వికలాంగులకు ఆస్తులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత.